అంతే. కాబట్టి ఏదన్నా ఉంటే వాళ్ళే ఇంకోటి అధినాయకత్వం జోక్యం చేసుకోదు అక్కడ. అందుకే అప్పుడు పెద్ద ఇష్యూస్ అవును, రాలేదు. ఇక్కడ అధినాయకత్వం ఎవరు? పవన్ కళ్యాణ్. ప్రాంతీయ పార్టీల పొత్తుల్లో ఎప్పుడైనా సరే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు మాట్లాడుకోవాలి. అందులో భారతీయ జనతా పార్టీ వాడికి ఎవరికి ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆశ లేదు, ఎదగాలన్న ఆశ లేదు. మేము ఈ స్థాయికి వచ్చేసాం చాలనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. త్యాగజీవులు, లేదంటే చిన్న ఆశలతో సంతృప్తి పడిపోయేటటువంటి వాళ్ళు ఆంధ్రాలో, లేదా అవతల వాళ్ళతో కొలైడ్ అయిన వాళ్ళు. అదే జనసేన అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా వల్ల నువ్వు గెలిచావని ఎప్పుడు మాట్లాడాల. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వలన ఓట్ షేరింగ్ జరిగింది అన్నటువంటిదే చెప్పుకొచ్చేవాళ్ళు తప్పించి ఎక్కడా లేదు. అదే జనసేన పవన్ కళ్యాణ్ ఫీలింగ్ ఏంటి? నా వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ఆయన్ని సాంతం అసలు తెలుగుదేశం కార్యకర్త అనేవాడు బయటికి రావడానికి వణుకుతున్న రోజులలో నేను రోడ్డు ఎక్కాను, జగన్ని నేను వ్యతిరేకించాను, నేను ఎదిరించాను, నేను ఎదిరించడంతో తెలుగుదేశం వాళ్ళకి ధైర్యం వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఏమీ చేయలేని రోజుల్లో నేను వచ్చి వాళ్ళకి ఆశనిచ్చాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశమే బాయ్కాట్ చేసుకుని కూర్చుంటే నేను పోటీకి దిగి ఆ తెలుగుదేశం వాళ్ళ సహకారంతో గెలిపించాను. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం నేను త్యాగం చేసి 21 తీసుకుని తెలుగుదేశానికి సంపూర్ణ మెజార్టీ రప్పించాను. వాస్తవంగా ఇవాళ చంద్రబాబు అధికారంలో ఉన్నారంటే నా వల్లే. కాబట్టి